ఇది కథానిక. అందరూ లంచ్ ముగించుకుని లాంజ్లోకి వచ్చాక రామరాజు గారు ఫ్లైట్కి ఇంకా గంట టైం ఉందని తెలియజేస్తాడు. మురళి లాంజ్ అంతా కలియ తిరుగుతున్నాడు. ఎక్కడైనా పేపర్ దొరికితే తీసుకుందామని. అతడికి ఉదయాన్నే పేపర్ చదవకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అలాంటిది మధ్యాహ్నం లంచ్ అయిపోయాక కూడా ఏ పేపరు దొరకలేదు. ఎంత గాలించినా ఇంగ్లీష్ పేపర్ దొరకడం దుర్లభమైంది. లాంజ్లో ఒక మూలగా టేబుల్ మీద 4 రకాల రష్యన్ పేపర్లు పరిచి ఉన్నాయి. వాటి పక్కనే 5K అని చిన్న ప్లాస్టిక్ బోర్డు నిలబెట్టి ఉంది. మురళి వాటి వంక చూస్తూ ఉంటే రాధ అటువైపు మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. పేపర్ తీసుకుంటున్నారా? అన్నీ రష్యన్ పేపర్లే, కొని లాభమేంటి? అర్థమై చావదుగా అని అంది రాధ. ఇదిగో, ఇది ప్రావ్దా, ఇది ఉజ్వెస్తియా, ఈ 2 బాగా ప్రాచుర్యం పొందిన పేపర్లు అంటూ 2 పత్రికలను చూపించాడు. వీళ్ళ అక్షరాలు తమాషాగా ఉన్నాయి కదూ. చదవటానికి చాలా వరకు ఇంగ్లీష్ అక్షరాల వల్లే ఉన్నాయి, కానీ పలకటంలో బాగా తేడా ఉంది అని అంది రాధ. రాధగారికి రష్యన్ పదాల గురించి ప్రైవేట్ చెప్తున్నట్టున్నారు అంటూ మోహన్ అటువైపు వచ్చాడు. తెలుగు గేయాలు రాయటంలో సుప్రసిద్ధ రచయితగాను, తెలుగువారి గాయాలు మాన్పటంలో ప్రసిద్ధమైన వైద్యునిగాను పేరు పొందింది మీరు. మీకంటే బాగా ప్రైవేటు చెప్పటం ఎవరికి సాధ్యం అని అన్నాడు మురళి. ఏంటి, మోహన్ గారు గేయ రచయిత? నాకింతవరకు తెలీదు అంది రాధ సంతోషంగా. నేను మనుషుల గాయాలకు కుట్లు కడతాను. అది సరే, నా గుండె గాయానికి ఎవరు కుట్లు కడతారు అంటూ రాధ వైపు చూసి తర్వాత మురళీ వంక తిరిగి నవ్వేశాడు మోహన్. మొత్తానికి రచయితననిపించుకున్నారు అని అన్నాడు మురళి. రాధ మోహన్ మాటల్లోని విసురు, ముఖంలో భావప్రకటన జాగ్రత్తగానే గమనించింది. అతడు తనని ఉద్దేశించి మాట్లాడుతున్నాడనే విషయం కూడా ఆమెకు అర్థమైంది. గుండెగాయాలకు కుట్లు కట్టేవాళ్ళు, కట్టగలిగిన వాళ్ళు ఇండియాలోనే ఉన్నారేమో కదా. ఇక్కడ బాధపడ్డం ఎందుకు? మేం లెనిన్గ్రాడ్ వెళ్తాం, మీరు ఇండియా వెళ్ళిపోండి అని అన్నది. తర్వాత మురళీ వంక తిరిగి అంతే కదూ అని అడిగింది. పర్వాలేదు, మోహన్ గారితో సాంగత్యం వల్ల మీకు కూడా కవిత్వం అంటుతోంది. ఏముంది, ఇంకో వారం రోజులు పోయేసరికి మీరు కూడా గేయాలు రాసిస్తారేమో. సాంగత్య దోషం ఏమంటారు మోహన్ అన్నాడు మురళి. అనటానికేమీ లేదు, మీరేమన్నా అది ఫైనల్ అంటూ మోహన్ చిన్నగా నవ్వేశాడు. ఆ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సుమారు 30 గజాల అవతల సోఫాలో ఒక వారగా కూర్చుని ఆ వ్యక్తి జేబులో నుంచి పైపు తీసి పొగాకు దట్టించి ముట్టించాడు. వరుసగా 3 పర్యాయాలు బలంగా పొగ పీల్చి పొగాకు పూర్తిగా అంటుకుందనే నిశ్చయానికి వచ్చాక దాన్ని చేతిలో పట్టుకుని మెల్లగా చూపులు మాట్లాడుకుంటున్న ముగ్గురి వైపు సారించాడు. అతడికి మనసులో ఒక అనుమానం ప్రవేశించింది. మొదట ప్రకటించిన కార్యక్రమం ప్రకారం తాష్కంట్లో ఒక రోజు ఆగి అప్పుడు లెనిన్గ్రాడ్కు బయలుదేరాలి. కానీ అనుకోకుండా కార్యక్రమంలో మార్పు వచ్చింది. తాష్కంట్ ఊర్లోకి వెళ్లకుండానే ఎయిర్పోర్ట్ నుండి నేరుగా లెనిన్గ్రాడ్ వెళ్లటానికి ప్రోగ్రాం మార్చారు. రాధ హోటల్ రూంలో వెళ్ళాక బ్యాగ్ తెరుస్తుందనే ఉద్దేశంతో తాను తనతో తెచ్చిన వైపర్ని బ్యాగ్లో పడేశాడు. కానీ అనుకోని విధంగా ప్రోగ్రాంలో మార్పు వచ్చింది. రాధ కొంపదీసి ఏదైనా అవసరం వచ్చి తాష్కంట్ నుండి లెనిన్గ్రాడ్ వెళ్లే సమయంలో ఫ్లైట్లో బ్యాగ్ తెరిస్తే కొంప మునుగుతుంది. అనవసరమైన అలజడి కారణం అవుతుంది. అదే రూంలో ఒంటరిగా ఉన్నప్పుడు తెరవటం జరిగితే సర్పరాజు బయటికి రావటం, రాధను కాటు వేయడం, ఆమె పడిపోవడం, పాము ఎటో వెళ్ళిపోవడం జరిగి ఉండేది. కనీసం ఆమె చావుకి సాక్ష్యం కూడా లభించి ఉండేది కాదు. ఇప్పుడేం జరగబోతుందో వేచి చూడాలి అని అనుకున్నాడు ఆ వ్యక్తి. మురళిని సమీపించి ఐఆమ్ డేవిడ్, విక్టర్ డేవిడ్ అంటూ తనని తాను బృందంలో మెంబర్గా పరిచయం చేసుకున్నాడు. మురళి డేవిడ్కు మోహన్ని కూడా పరిచయం చేశాడు. కరచాలనలు, హెలోలు పూర్తయ్యాయి. అంతవరకు ప్రావ్దా పేపర్ను ఇటూ అటూ తిరిగేస్తున్న రాధ వెనక్కి తిరిగి చూసింది. నోటిలో పైపుతో పిల్లిగెడ్డంతో ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూడగానే ఉలిక్కిపడిందామె. 2 నిమిషాల పాటు పిచ్చిదానిలా నిలబడిపోయింది రాధ. మోహన్ పిలుపుతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చింది. ఏమిటలా చూస్తున్నారు అని అడిగాడు మోహన్. అబ్బే,
ఏం లేదు అంటూ చిరునవ్వు పెదాల మీద తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది రాధ. కానీ సాధ్యపడలేదు. ఈయన డేవిడ్, మన బృందంలోనే ఉన్నాడు అంటూ మురళి డేవిడ్ను రాధకు పరిచయం చేశాడు. ఐ ఆమ్ విక్టర్ డేవిడ్ అంటూ అతడు నమస్కరించాడు. డేవిడ్ అనే పదాన్ని గొణుక్కున్నట్లు తనలో తానే 4-5 సార్లు అనుకుంది. అప్పుడు రాధ మెల్లగా చేతులెత్తి అతనికి నమస్కరిస్తూ, నా పేరు రాధ అంది. అప్పుడు డేవిడ్, మనమందరం ఒకే గ్రూప్ వాళ్ళం కనుక కలిసి తిరిగితే బావుంటుంది అని అన్నాడు. అఫ్కోర్స్, తప్పకుండా అని వత్తాసు పలికాడు మురళి. నా గురించి వివరాలు చెప్పలేదు కదూ అంటూ రాధవైపు ఓరకంటతో చూస్తూ, నా పూర్తి పేరు సామ్యూల్ విక్టర్ డేవిడ్. నివాసం హైదరాబాద్, కానీ తిరిగేది మొత్తం దేశమంతా. ట్యూబ్స్ అండ్ షీట్స్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. సంగీతం అంటే చాలా ఇష్టం, చెవి కోసుకుంటాను అంటూ మాటలు ముగించాడు. రాధ కొంచెం ఇబ్బందిగా ఉండడం గమనించిన మోహన్, రాధా ఏంటలా ఉన్నారు అని అడిగాడు. అబ్బి, చిన్న తలనొప్పి, మామూలే, అంతకంటే ఏమీ లేదు అని జవాబిచ్చింది రాధ. నా దగ్గర టాబ్లెట్ ఉంది, ఇవ్వమంటావా అని అడిగాడు మోహన్. ఆహాహా, అదే పోతుంది, పర్వాలేదు అంటూ మోహన్ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది రాధ. రాధ మనసు నిండా అలజడే. తనలోని గాబరాను బయటకు కనపడకుండా దాచి మామూలుగా ఉండేందుకు ప్రయత్నించింది. సీ యూ అగెయిన్ అంటూ డేవిడ్ చిరునవ్వు చిందిస్తూ పైపు పీల్చుకుంటూ ఎదురకు సాగిపోయాడు. రాధ బరువుగా ఊపిరి తీసుకుంది. అతడు వెళ్ళిపోతూ ఉంటే నడక ఎందుకో కాస్త విచిత్రంగా అనిపించింది రాధకు. ఎడమకాలు లాగుతున్నట్లు నడుస్తున్నాడు. ఆ నడకే కొత్తగా ఉంది. మనిషి చాలా టిపికల్గా ఉన్నాడు కదూ అని అన్నాడు మురళి. మోహన్ జేబులో నుంచి 10 కూపెన్లకు నాణం తీసి పక్కనున్న ప్లేట్లో పడేసి ఆ పక్కనున్న పేపర్ల కట్ట నుండి 2 పేపర్లు తీసుకున్నాడు. ఎందుకు, మీరు చదవగలరా వీటిని అని అడిగింది రాధ. మోహన్ చిరునవ్వుతో, చదవలేను అన్నాడు. మరి వాటిని కొంటున్నారెందుకు అని అడిగింది రాధ. నా లైబ్రరీలో దాచేందుకు. ప్రావ్దా, ఉజ్వెస్తియా ఈ 2 రకాల దినపత్రికల కాపీలు నా వద్ద లేవు అని అన్నాడు మోహన్. చదవటం రాకుండా లైబ్రరీలో దాచటం ఎందుకు, కేవలం అలంకారం కోసమా అని అడిగాడు మురళి. అలంకారం కాదు బ్రదర్, రకరకాల న్యూస్ పేపర్లు సేకరించడం నా హాబీ. ప్రపంచంలోని అన్ని దేశాల దినపత్రికల్లో కనీసం 1 కాపీ అయినా నా దగ్గర ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. సేకరించడం ఆరంభించాను. ఇప్పటి వరకు 112 దేశాలకు సంబంధించిన సుమారు 300 రకాల పేపర్లను సేకరించి నా లైబ్రరీలో జాగ్రత్త చేశాను అన్నాడు మోహన్. నమ్మలేని విషయాన్ని వింటున్నట్లు మొహం పెట్టింది రాధ. 300 రకాల డైలీ పేపర్లా? ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? రోజు ప్రపంచంలో వెలువడే దినపత్రికలు ఎన్నో తెలుసా అడిగాడు మోహన్. సుమారు 2000 పైగానే ఉంటాయి కాబోలు అని జవాబిచ్చాడు మురళి. మోహన్ చిన్నగా నవ్వి చెప్పడం ఆరంభించాడు. ప్రపంచం మొత్తం మీద రోజు 8200కు పైగా దినపత్రికలు అన్ని భాషల్లోనూ వెలువడుతున్నాయి. మన దేశంలోనే 929 రకాల దినపత్రికలు రోజూ వెలుగు చూస్తున్నాయి. ఈ రష్యా దేశంలో 690 రకాల డైలీ న్యూస్ పేపర్లు ఉన్నాయి. నేను చెప్పే ఈ లెక్కలన్నీ సుమారు 7-8 సంవత్సరాల క్రితం మాటే. ఈ మధ్యకాలంలో ఇంకా ఎన్ని పెరిగి ఉంటాయో తెలీదు. రోజూ భూమి మీద 10,000 రకాల వరకు ప్రింట్ అవుతూ ఉంటాయి. నేను సేకరించినవి ఇంతవరకు కేవలం 300. కనీసం 3000 రకాలైనా నా జీవితంలో సేకరించాలని ధ్యేయం పెట్టుకున్నాను. మోహన్ చెప్పే విషయాలు ఎంతో ఉత్సుకత కలిగించేవిగా అనిపించాయి రాధకు. అందుకే ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయింది. ఫారెన్ పేపర్లు మీకెలా దొరుకుతాయి? వాటిని సేకరించడం కష్టం కదా అని అడిగాడు మురళి. ఫారిన్ డైలీస్ సేకరించడానికి చాలా మార్గాలున్నాయి. విదేశాలకు టూర్ల నిమిత్తం వెళ్లే మిత్రుల ద్వారా రప్పించుకోవచ్చు. విదేశీయులు మన దేశంలో పర్యటించేటప్పుడు వారిని కలిస్తే పాత పేపర్లు దొరికే అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీల్లో పనిచేసే విదేశీయులకు వాళ్ల పేపర్లు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్లను రిక్వెస్ట్ చేసినా దొరుకుతాయి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ముఖ్యమైన ఫారిన్ డైలీలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ లేకుండా మరో ముఖ్యమైన మార్గం ఉంది అంటూ చెప్తుండగా, ఎలా దొరుకుతాయి అని ఎంతో ఉత్సాహంగా అడిగింది రాధ. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఆమెకి ఎంతో సరదా. అయితే మరి ఈ వివరాలు మురళి ఎలా అందించారు అని తెలియాలంటే ఒక రాధ 4 కృష్ణుల్లో
నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పోడ్కాస్ట్ యాప్స్లో రిలీజ్ అవుతుంది. ఇది కథానిక.